కావాల్సిందిగా కోరుతున్నాం. కూడా చాలా రోజులు బట్టి ఆధునికరణ పనులు చేయలేదు, వాటిని కూడా తీసుకువచ్చుగా కోరుతున్నాం సార్. అదేవిధంగా మనకి ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అప్పుడు ఈ వేబ్రిడ్జ్ వెళ్ళాక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మన రైతాంగము మనం ఎక్కడ వెళ్ళి అక్కడ వెయిట్ చేసుకుంటూ తలుచుకుంటాం సార్. మనకి ఒక వేబ్రిడ్జ్ ఇక్కడ పాతపట్నంలోను అదేవిధంగా మెల్లియాపూర్లో కూడా వేబ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. అదే ఏజెన్సీ కూడా విశ్రాంతి ఈరోజు సర్ఫా చేయడం జరుగుతుంది రాయితీ మీద. అందులో గిరిజన ప్రాంతం కూడా ఉంది కాబట్టి ఓన్లీ సప్లైన్ మండల్స్ మాత్రమే. ఎందుకంటే నేను కూడా ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఫస్ట్ నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఫస్ట్ నేను రైతు కార్యక్రమం చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా రైతు బాగుంటేనే మరి దేశం బాగుంటుంది, రైతు బాగుంటేనే మనం సురక్షంగా ఉంటాం. అది అందరూ తెలిసిన విషయమే. రైతు రాజధాని కూడా ఎక్కడికి పోలేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతు సంక్షేమం కొరకు కూడా మరి ఒక జిల్లా ఒక మినిస్టర్ గారిని కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మన జిల్లాకి ఇవ్వడం కూడా చాలా లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది సార్. ప్రతి సంవత్సరం కూడా గట్టు దిగిపోయి పంట ముప్పుకు గురై మొత్తం 6-7 గ్రామాల్లో కూడా పంట నష్టం విపరీతంగా జరుగుతుంది. వాటి ఆధునీకరణకు తమరు గ్రహించి కొన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ రైతాంగం తరఫున. ప్రశాంతంగా ఇద్దరే హ్యాండిక్యాప్ అయినా డిఎస్సీ వస్తుంది, చంద్రబాబు నాయుడు యాక్సిడెంట్ వస్తుంది, డిఎస్సీ వస్తుంది పక్కన అన్నారు కదా. మళ్ళీ మీరు డిఎస్సీ వచ్చిన వెంటనే పాప నమ్మకాన్ని దర్శనం చేసుకోండి, ఆ తల్లి నమ్ముకోండి, తప్పదు మంచిది. ఒక సామాన్య రైతు కుటుంబంలో పెరిగాను. రోజుకి 22 రూపాయల జీతానికి పనిచేసిన వ్యక్తిని నేను. ఒక రైతు కుటుంబం వచ్చి ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలు నన్ను ఎన్నుకున్న తర్వాత ఫస్ట్ కార్యక్రమం రైతులకి విత్తనాలు పంపిణీ కార్యక్రమం చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజలు ఇచ్చిన దేవునితో ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఒక రైతు బిడ్డగా ఉంటే నాకు ఈ అవకాశం కలిగించిన ఇక్కడ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మెయిన్ ఇంపార్టెంట్ గిరిజనులకి 90% రాయితీకి విత్తనాలు కల్పించి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్రభుత్వం అదే కాదు, ఇంకా చాలా మార్పులు ఉంటాయి. చాలా మెయిన్ ఇంపార్టెంట్ వ్యవసాయ యాంత్రికలు కొన్ని మిషన్స్ అన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి పూర్తిగా అవన్నీ రూపుమాపేసింది, అవి ఏవే లేకుండా చేసింది. కానీ మా ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు రైతు రథాలని చెప్పేసి వ్యవసాయ పనిముట్లు అని చెప్పేసి అన్నీ ఇవ్వడం అనేది జరిగింది. మళ్ళీ ఇవన్నీ పునరుద్ధరణ జరుగుతాయి, మళ్ళీ అన్న క్యాంటీన్ పునరుద్ధరణ జరుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళకి ఏ పనిముట్లు కావాలన్నా తప్పనిసరిగా మా ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అచ్చెన్నాయుడు గారు దీన్ని చొరవ తీసుకొని ముఖ్యమంత్రిగా తెలియజేసి తప్పనిసరిగా ఈ వరాలన్నీ వస్తాయని తెలియజేస్తుంది.